ఎవ్రీవన్, వెల్కమ్ టు శాంతి వైసి YI3CL యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి మనసంతా నీవే కనిల మూసిన నీవే. మనసంతా నువ్వే. అసలు మనసంతా నువ్వే అని ఎందుకు అనిపేసుకున్నాడు? అసలు ఆ అబ్బాయికి ఈ అమ్మాయికి ప్రాబ్లం ఏడొచ్చింది? అసలు వీళ్ళిద్దరు ఎలా విడిపోయారు అన్నది ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతాం. వచ్చేసి నా మనసులో తనను ప్రేమిస్తున్నానని నాకు తెలుసు, తనకి తెలుసు. మేము ఎప్పుడు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోలేదు, ఏ పార్కుకి వెళ్ళలేదు, ఏ సినిమాకి వెళ్ళలేదు. కానీ మా ఇద్దరికి మనసులో కలిసాయి. మనసంతా నువ్వే అన్నట్టు. అసలు ఏమైంది? మా స్టోరీ ఏంటంటే, నా పేరు తనని, నా పేరు చెప్పానుగా. అయితే మేము విలేజ్లో ఉంటాము. విలేజ్లో ఉంటే తను సిటీలో ఉంటుంది. సిటీలో ఉంటే తను ఎవరో కాదు, మాకు రిలేటివ్లే. అదే ప్రతి సంవత్సరం వాళ్ళ సంక్రాంతి పండుగకు ఊర్లోకి వస్తారు. అలా మేము ఫస్ట్ మీట్ అయింది కూడా భోగి రోజు వాటర్ కాసుకుంటాం కదా, గోగు మంటల కాడ. అక్కడ మేము గోగు మంటలు వేస్తుంటే తను వచ్చి ఆ రోజు మార్నింగే వాళ్ళు గోగు రోజు దిగారు. వచ్చి వాళ్ళ అమ్మ నీళ్ళు వేడి చేయమంటే వాళ్ళ అమ్మ చిన్న తపైలతో ఇస్తుంది. తపైలు అంటే చిన్న బిందెతో ఇస్తే వాళ్ళ అక్కగారు వాళ్ళ అబ్బాయి కానీ గోగు మంటల్లో నీళ్ళు పెట్టడానికి వచ్చింది. తనకి పెట్టడం రాకపోతే నన్ను హెల్ప్ అడిగితే అన్నయ్య అన్నది. ఫస్ట్ అన్నయ్య అన్నది. అన్నయ్య అంటేనే సరే అమ్మ పెడతానంటే, ఆ పక్కన ఒక అతను అన్నాడు, అతను నీకు అన్నయ్య అవ్వడు, అతను నీ మేనమామ కొడుకే కదా, బావ అవుతాడు. వరుసలు తెలియదు, అన్నయ్య కాదు మేనమామ కొడుకు బావ అవుతాడు అంటే మేమిద్దరం నవ్వుకున్నాక బావ అని సాకైంది. కొద్దిసేపు నువ్వేం చేస్తావు అలా ఇలా అని మాట్లాడుకున్నాక తను నీళ్ళు కాగిపోయి మళ్ళీ ఆ వేడి నీళ్ళు తీసుకుని తన ఇంటికి తను వెళ్ళిపోయింది. మా ఇంటికి నేను వచ్చేసాను. గోగు రోజు అలా కలిసిపోయినాక సంక్రాంతి రోజు తను అప్పటి వరకు డ్రెస్ వేసుకున్న తను నాకు లంగావాణిలో కనిపించింది. లంగావాణిలో మా చెల్లెల కాడికి వచ్చింది. మా చెల్లెలు తను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అంట. నాకు ఆ విషయం తెలియదు. మా చెల్లెల కోసం వస్తే అతను ఎవరు అంటే మా అన్నయ్య అంటే ఇలా అన్నాను. మీ అన్నయ్య అంటే కాదు, మా అన్నయ్య నీకు బాగా అవుతాడు, నువ్వు మా మేనమామ నేను ఒక కూతురువే కదా అని అన్నారు. అక్కడికి అయిపోయినాక తను సంక్రాంతి పండుగ అయిపోయింది. కనుమ పండుగ కూడా అయిపోయింది. అలా పండుగ అయిపోయే రోజులు వాళ్ళు ఒక 10 డేస్కి వచ్చారు కదా. వాళ్ళ అక్క మా ఊళ్ళో సైడు పిండి వంటలు అవన్నీ చేస్తారు. ఆ రోజు మా అమ్మని పిలవడానికి వచ్చింది. మా అమ్మని పిలవడానికి వస్తే అత్తయ్య మేము రేపు వెళ్ళిపోతున్నాము, మా అమ్మ మా అక్క శనివారం కదా రేపు వెళ్ళిపోతుందంట. మా అక్క ఈరోజు పిండి వంటలో సాయం చేయనాకంటే రమ్మంటున్నట్టు. సరే వస్తాను పదా అని మా అమ్మ అన్నది. తర్వాత వెళ్ళాక మా అమ్మ వంటలు చేసి వచ్చాక మా అమ్మ దగ్గరికి నేను వెళ్ళాను. అప్పుడు తనకి అరిసెలు అంటే చాలా ఇష్టం. పిండి వంటల్లో మా అమ్మకి ఫోన్ వచ్చిందని చెప్పేసి ఫోన్ వేయడానికని వెళ్ళినప్పుడు తనకి అరిసెలు అంటే ఇష్టం అని వాళ్ళ అక్కకి అరిసెలు మా సైడు గోరుమిటీలు అంటారు, గోరుతో చేస్తారు, అవి గోరుమిటీలు అంటారు. గోరుమిటీలు జంతికలు చేస్తుంటే అమ్మ అరిసెలు చేద్దామే, నాకు అరిసెలు అంటే ఇష్టం కదని వాళ్ళ అమ్మతో గొడవ పడుతుంటే ఇప్పుడు ఊరికి హైదరాబాద్ వెళ్ళిపోవాలి కదా, టైం ఎక్కడ ఉంది, హైదరాబాద్ వెళ్ళాక మనం చేసుకోవచ్చులే, గోరుమిటీలుని జంతికలు చేసేస్తాను అక్కకి, మనకేమో కొన్ని జంతికలు ఇస్తాను. గోరుమిటీ అంటే ఎప్పుడు అక్క కత్తోరింటికి పట్టుకెళ్ళడానికి వాళ్ళకే చేస్తావు, నాకు అరిసెలు అంటే ఇష్టం. 2-3 సంవత్సరాలు పెట్టి తింటలేదు, ఇలాగనని గొడవ పెట్టుకుని వెళ్ళిపోయిన. అప్పుడు చాలా క్యూట్గా అనిపించింది తన అనే మాటలకి. తర్వాత మా అమ్మ పిండి వంటలు చేసి వచ్చింది శుక్రవారం రోజు. శనివారం రోజు పొద్దున్న వాళ్ళ అక్క వెళ్ళిపోయింది. శనివారం రోజు సాయంత్రం మళ్ళీ వీళ్ళ హైదరాబాద్ వెళ్ళిపోయారు. అప్పటికి వాళ్ళ అమ్మ చెప్పిన పిల్ల అరిసెల కోసం ఎంత గొడవ పెట్టుకుందో, ఎవరింటి కోడలు అవుతుందో కానీ అరిసెలతోటి బతికిలాగా ఉండాలని అంటుంటే ఇంకా నేను నార్మల్గా తీసుకున్నాను. ఇంకా తను వెళ్ళిపోయింది. అలాగా మళ్ళీ ఒక 10 మంత్స్ అయిపోయాక వాళ్ళు భవానీ మాలలు వేసుకున్నాక మళ్ళీ ఊరికి వచ్చారు. ఊరికి వస్తే అప్పుడు కూడా వాళ్ళ అమ్మతో అరిసెలు చేయించుకుందామని అది కూడా గొడవ పడుతుంటే, అదేంటి నాన్నని తమ్ముడు భవానీ మాల వేసుకుంటే నువ్వు అరిసెలు, తమ్ముడు వాళ్ళు భవానీ మాల వేసుకున్నారు, ఇప్పుడు అరిసెలు అంటూ నాకు టైం లేదు, ఊరికి హైదరాబాద్ వెళ్ళి ముందు చూద్దామని వాళ్ళ అమ్మ అన్నది. అంటే వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఒక ఇల్లే గ్యాప్. అలాగా అరిసెలు అని అనేసాక అది అయిపోయింది. దసరా అయిపోయింది, అన్నీ అయిపోయింది. మళ్ళీ వాళ్ళ అమ్మతో అరిసెల కోసం గొడవ పెట్టుకున్నారని మా చెల్లెలతో మా ఇంటికి వచ్చింది. ఏమైంది ఎలా ఉన్నా అంటే, మా అమ్మ సంక్రాంతికి అరిసెలు వండలేదు, ఇప్పుడు అరిసెలు వండమంటే వండుతలేదు, నాకు ఇష్టం వచ్చిన వంటలు ఎప్పుడు కూడా హైదరాబాద్ వెళ్ళాను కానీ
కాలేజీకి వెళ్ళడం రావడం ఇదే అయిపోతుంది. ఆ గిన్నెలు ఈ గిన్నెలు దోంపలకి పిండిలు రుబ్బులకి టైం సరిపోతుందని అని అన్నది. అంటే ఈ అబ్బాయి నీకు అరిసెల కోసం ఎందుకంత కోపం ఇస్తావు, అత్తను వండుతావు అంటే నాకు వండే ఖాళీ లేదమ్మా అని అన్నది. మీ అమ్మ కూడా ఏం చేయలే ఏంటో అని అనేసాక ఆ అబ్బాయికి ఇంక అమ్మాయి అంటే ఇష్టం నాకు ఇష్టం ఉండేది కదా. అప్పుడు నేను ఏం చేశానంటే కాకినాడ సైడ్ వెళ్ళి ఒక స్టోర్లో వాళ్ళు రేపు పొద్దున్న తెల్లరిగట్ల బండికి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అలాగే ఇలాగ అని చెప్పుకోవడం విని నేను ఆ రోజు మధ్యాహ్నం నుంచి మా మాట విని నేను బండి వేసుకుని వెళ్ళి కాకినాడ వెళ్ళి అరిసెలు కాజాలు తనకిష్టమైన అరిసెలు తీసుకుని వచ్చి తనకిచ్చాను. తనకిచ్చినప్పుడు ఆ స్వీట్ బాక్స్లో నేను లవ్ లెటర్ పెట్టాను. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని పెట్టాను. తనకి అవి ఇచ్చేస్తే ఎవరు ఇచ్చారంటే మా చెల్లెలతో పంపించాను. మా చెల్లెలతో పంపిస్తే మా చెల్లెలకి ఇచ్చింది, నేనే తెప్పించానని చెప్పమన్నది. మా చెల్లెలతో తెప్పించినాక తను హైదరాబాద్ వెళ్ళాక చూసుకుని నన్ను ఇష్టపడుతున్నాను అనేసి చెప్పలేదు, ఏం చెప్పలేదు. మళ్ళీ తను ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూడపలికి వాళ్ళ అక్కకి డెలివరీ టైం దగ్గరకు వస్తే మళ్ళీ ఊరికి వచ్చారు వాళ్ళ అక్క డెలివరీలో. అప్పుడు నేను వెళ్ళి తనని అడిగితే నువ్వంటే నాకు ఇష్టమే, మరి మా ఇంట్లో ఒప్పుకుంటారో లేదో తెలియదు అంటే అలా మేమిద్దరం వచ్చినప్పుడల్లా పండుగలకు వచ్చినప్పుడల్లా ఇలా ఫోన్ టచ్లో ఉండేవాళ్ళం, ఒకరికొకరు మాట్లాడుకున్నాము. అలా మేము ఒక 2 ఇయర్స్ ప్రేమించుకున్నాం. 2 ఇయర్స్ ప్రేమించుకున్నాక తనకు మ్యాచెస్ చూస్తున్నారని తెలిసి వాళ్ళ అమ్మ వాళ్ళు ప్రేమించుకోవాలి. మళ్ళీ మూడో సంక్రాంతికి వెళ్ళాము. మేము 2 ఇయర్స్ ప్రేమ అన్నాం కదా. మళ్ళీ సంక్రాంతికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు పెళ్లి చేస్తున్నారంటే నువ్వు మీ ఇంట్లో చెప్పంటే వాళ్ళ ఇంట్లో చెప్తే నిన్ను మా గురించి మాట్లాడుకోవని తెలిసి పెద్ద గొడవలు అయ్యాయి. గొడవలు అయితే తను మ్యాచెస్ రేపు వస్తుందనగా నేను ఏం చేశానంటే తనని తీసుకెళ్ళి మా ఊరు గుడిలో తాడు కట్టేసాను. మా ఇద్దరికి మ్యారేజ్ అయింది. తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తోటి నేను మా వైఫ్ మా అమ్మ వాళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళకి గొడవలేదు, పెద్దలకు గొడవలు కూడా పెడితే మేము ఒకరిని వదిలిపెట్టి ఉండలేమనేసి మేము మళ్ళీ రాజమండ్రి సైడ్ వచ్చి ఉన్నాము. మాకు ఇప్పుడు ఒక బాబు ఒక పాప. ఇప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకున్నారు. తననే చదివించాను. నేను ఇప్పుడు మంచి బిజినెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు మా లైఫ్ అయితే చాలా బాగుంది. ఇది మా లవ్ స్టోరీ. వసంతం మా ఇద్దరికి మనసులు కలిసి చూపులు కలిసిన ప్రేమ, అరిసెలతోటి మొదలైన మా ప్రేమ ఇప్పటికి మా ఆవిడకి ఏమైనా కోపం వచ్చి గొడవలు పెట్టుకుంటే అరిసెలు తీసుకుని లోపలికి కూల్ అయిపోతారు. మా ఆవిడ నన్ను అరిసెలతోటి పాడేసిందని ఈ బ్రో చెప్తున్నాడు. మరి ఈ వీడియో మీకు ఎలాగ అనిపించింది, ఈ లవ్ స్టోరీ మీకు ఎలాగ అనిపించింది? లవ్ స్టోరీ తోటి అరిసెలతోటి ప్రపోజ్ చేసేసాడు. అరిసెలతోటి ఇప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీలో చిన్న చిన్న రిస్కులు వస్తుంటే, చిన్న చిన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తుంటే ఈ అరిసెలతోటి వాళ్ళకి కూల్ అని అనిపిస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టమైన టాపిక్స్ కోసం శాంతి వైఫ్ 3x ఈ స్టోరీస్ కోసం టాపిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా? బాయ్. రియల్గా జరిగిన స్టోరీ చిన్న స్మైల్ ఇచ్చి లైక్ ఇచ్చేసుకోండి. బాయ్.